నంద్యాల ఉప ఎన్నిక టీడీపీని కలవరపాటుకు గురి చేస్తోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగానే కాసేపట్లో తమ్ముడిని కలుసుకోనున్నారు శిల్పా మోహన్ రెడ్డి. నంద్యాల ఉప ఎన్నికకు మొదటి నుంచి దూరంగా ఉంటున్న చక్రపాణి రెడ్డి మద్దతును కోరనున్నారు వైసీపీ అభ్యర్థి. అన్న ఒత్తిడి చేస్తే చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన విజయానికి తమ్ముడు తప్పనిసరిగా సహకరించాలని ఒత్తిడి పెంచే యత్నం చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డి ప్రయత్నం ఫలిస్తే ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారనుంది. హోరాహోరీగా జరగనుంది. నంద్యాలలో పొలిటికల్ హీట్ పై పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్ర అందిస్తారు. చంద్ర, కళ్యాణ్, నంద్యాలలో ఎప్పటికప్పుడు రాజకీయం హీట్ ఎక్కుతుంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ కు నెల రోజుల ముందే రాజకీయ వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఇరు పార్టీల నేతలు నంద్యాలలో మోహరించి ఉప ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. దాదాపు హోరాహోరీగా అక్కడ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఆయన సోదరుడు టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డిని కలవనున్నట్లు సమాచారం ఉంది. ప్రస్తుతం శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీలో కొనసాగుతుండగా మోహన్ రెడ్డి మాత్రం వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి తమ్ముడు చక్రపాణి రెడ్డిని కలవడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కూడా చక్రపాణి రెడ్డి దూరంగా ఉంటున్నారు. నంద్యాల నియోజకవర్గానికి చెందిన వాడు కాకపోయినప్పటికీ ఆత్మకూరు శ్రీశైలం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ కావడం, అలాగే నంద్యాలలో శిల్పా చక్రపాణి రెడ్డికి కొంత పట్టు ఉండడంతో ఆయన మద్దతు కోరడం ద్వారా ఎన్నికల్లో గెలవడానికి శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా శిల్పా చక్రపాణి రెడ్డి కొంతకాలం పాటు విదేశాలకు కూడా వెళ్ళిపోయారు. చంద్రబాబు నంద్యాల పర్యటన సందర్భంలోనూ ఆయన జిల్లాలో లేరు, విదేశాల్లో ఉన్నారు. అయితే భూమా నాగిరెడ్డితో కుటుంబానికి శిల్పా సోదరులకు గతం నుంచి ఉన్న విభేదాల కారణంగా శిల్పా చక్రపాణి రెడ్డిని భూమా కుటుంబం నమ్మే పరిస్థితి కూడా లేదు. ఆ నేపథ్యంలో ఆయన ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ అధిష్టానం కూడా ఈయనను ఎన్నికల్లో పూర్తిగా పాల్పంచుకోవాలని ఒత్తిడి చేసినట్టు సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఆయన దూరంగా ఉంటున్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబం కూడా శిల్పా చక్రపాణి రెడ్డిని అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తుంది. ఆయనతో మాటలు కూడా లేవు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ ఏదైనా ఇన్ఫర్మేషన్ లీక్ అయితే తాను బయట చెప్పినట్టు సమాచారం అంటే అనుమానించే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఆయన దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. భూమా కుటుంబం కూడా ఆయన దగ్గర తీసి ఎన్నికల్లో పూర్తిగా భాగస్వామ్యం తీసుకుంటే ఏం జరుగుతుందో ఇక్కడి విషయాలు బయటికి వెళ్లిపోయే అవకాశం ఉందన్న అనుమానం కూడా భూమా వర్గంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నంద్యాల ఉప ఎన్నికలకు దూరంగానే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో శిల్పా మోహన్ రెడ్డి ఆయన కలిసి ఎన్నికలు ఎలాగైనా సరే తనకు మద్దతు ఇవ్వాలి, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోవాలని శిల్పా మోహన్ రెడ్డి చక్రపాణి రెడ్డి కోరనున్నట్టు సమాచారం ఉంది. వారి కుటుంబ సభ్యుల నుంచే స్పష్టమైన సమాచారం ఉంది. కొద్దిసేపట్లో ఆయన కలిసే అవకాశం ఉంది. ఈ నెల 3వ తేదీ జగన్ నంద్యాలకు రానున్నారు. రోడ్ షో అలాగే బహిరంగ సభ కూడా నంద్యాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ శిల్పా మోహన్ రెడ్డి తమ్ముడు చక్రపాణి రెడ్డి పైన ఒత్తిడి చేస్తే ఆయన వైసీపీలో చేరే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒకవైపు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదని ఆయన ఇప్పటికే తన సన్నిహితులతో చెబుతున్నట్టు సమాచారం ఉంది. గతంలోనే శాసనమండలి చైర్మన్ గా ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి బయటికి వెళ్లిపోవడంతో ఆయనకు పదవి దక్కే అవకాశాలు కూడా లేవు. పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, ఎన్నికల్లో అంటి ముట్టనట్టుగా ఉన్న పరిస్థితుల్లో సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి ఒత్తిడి చేస్తే ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉందని కూడా సమాచారం. ఆయన శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరితే మరింత హోరాహోరీగా నంద్యాల ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కళ్యాణ్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. రైళ్లలో ప్రయాణికులకు అందిస్తున్న ఆహారం మనుషులు తినడానికి ఏమాత్రం పనికిరాదంటూ కాగ్ వారం రోజుల క్రితమే ఎండగట్టింది. అయినా రైల్వేలో ఆహారం అమ్మే ఉద్యోగులు బాయ్స్ తీరు ఏమాత్రం మారడం లేదు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్లాస్టిక్ కంటైనర్లో ఆహారం తీసుకువెళ్తూ ఉండగా ఆహారం ప్యాకెట్లు కింద పడిపోయాయి. ప్లాట్ఫామ్ మీద కింద పడ్డ ఆహారాన్ని మట్టితో సహా తిరిగి ప్యాకెట్లలో నింపాడు. ఇదే ఆహారాన్ని రైల్లో ప్రయాణికులకు అమ్మాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రయాణికుల డబ్బు, ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేని వైఖరి ఇండియన్ రైల్వేస్ లో పెరిగిపోతుందని అనడానికి ఇదొక నిదర్శనం అంటున్నారు ప్రయాణికులు. రైళ్లలో ఆహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రుచి సంగతి పక్కన పెడితే శుచి, శుభ్రత అనేవి ఏ కోశానా కనిపించవు.
దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ప్యాంట్రీ కార్లలో వండినది ప్లాట్ఫామ్ మీద అమ్మే ఆహారమే దిక్కు. దేశంలోని అనేక ప్రధాన రైళ్లలోని ప్యాంట్రీ కార్లలో తయారు చేసే ఆహారం మనుషులు తినడానికి ఏమాత్రం పనికి రాదని కాగ్ నివేదిక తేల్చింది. బయట హోటళ్లతో పోలిస్తే రైళ్లలో ఆహారం అధిక ధరలకు అమ్ముతున్నా అందులో శుభ్రత పాటించడం లేదు. చచ్చినట్లు వాళ్లే తింటారులే అనే కోణంతో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. రైళ్లలో ఆహారం బాగాలేదంటూ ప్రయాణికులు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. దీనిపై పూర్తి వివరం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, కాదని చెప్పి ప్రస్తుతం మనం చూస్తున్న వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది. కొద్ది రోజుల క్రితం విశాఖలో జరిగిన సంఘటన ఇప్పుడు మరోసారి వెలుగు చూసింది. దీన్ని ఎవరు తీశారో తెలియదు, కానీ ఎప్పుడు ఎవరు తీశారో తెలియదు. కానీ వాట్సాప్ లో మాత్రం ఇటీవల కాలంలో చాలా విపరీతంగా హల్చల్ చేస్తుంది. విశాఖలో ముఖ్యంగా మొత్తం ఎవరి మొబైల్లో చూసినా సరే ప్రస్తుతం ఈ వీడియో కనిపిస్తుంది. ఇటీవల రైళ్లలో ఆహార నాణ్యతపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రైల్లో సరైన ఆహార భద్రత పాటించకపోవడం వలన ప్రయాణికులపై ప్రభావం పడే అవకాశం ఉందని కాగ్ నివేదికలో పేర్కొంది. ఇదే విషయాన్ని భారతీయ రైల్వే నివేదిక కూడా పంపించింది. అయితే కాగ్ పంపి నివేదిక చూసిన రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు కూడా సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో అన్ని జోన్లో ఉన్న A1 గ్రేడ్ కలిగిన 78 రైల్వే స్టేషన్ లో సుమారు 80 రైళ్లు తనిఖీలు కూడా చేశారు. తాజాగా మరోసారి ఈ నెల రోజుల పాటు కూడా అన్ని స్టేషన్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఈ వీడియో వాట్సాప్ లో హల్చల్ చేయడం ప్రస్తుతం అధికారులకి తెలుసు, ఇటు విశాఖలో ఉన్న ప్రజలు, రైల్వే ప్రయాణికులు అందరికీ కూడా తెలుసు. అంటే ఎంత శుచి శుభ్రతం లేకుండా ఎంత దారుణంగా అమ్మడం అనేది ప్రస్తుతం అందరికీ తెలుసు. ప్రస్తుతం నగరంలో ఇదే చర్చనీయాంశంగా మారింది. వీళ్ళు IRCTC క్యాంటీన్ సిబ్బంది వీళ్ళంతా కూడా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి క్యాంటీన్ నుంచి ఆహారాన్ని తీసుకెళ్తున్న సమయంలో ప్లాట్ఫామ్ కింద పడిపోయింది. అయితే దాన్ని అక్కడిక్కడ వదిలేయాల్సింది పోయి ఎక్కడ అధికారులు వాళ్ళని చివాట్లు పెడతారో లేదా వాళ్ళ జీతం నుంచి డబ్బులు ఎక్కడైతే కట్ చేస్తారన్న భయంతో తిరిగి అదే ఆహారాన్ని మళ్ళీ పొట్టాల్లో కట్టేస్తూ తిరిగి రైల్వేలో ప్రయాణికులకి అంటగట్టడం అన్నది చాలా దారుణమైన విషయం. ప్రస్తుతం ఈ విషయంపై ఇప్పుడు ఇటు అధికార వర్గాల్లోని ఇటు విశాఖ నగర ప్రజల్లో అందరిలో కూడా తీవ్రంగా చర్చ జరుగుతుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. వామ్మో రైళ్లు అనుకోవాల్సి వస్తోంది. మొన్నటి వరకు కేవలం ట్రైన్ టికెట్ ధర భయపెడితే ఇప్పుడు ట్రైన్లో భోజనం అంటే బెదిరిపోవాల్సి వస్తోంది. రేటు సంగతి పక్కన పెడితే ఫుడ్ తినాలంటే ప్రాణభయం వెంటాడుతోంది. ఆన్లైన్ బుకింగ్ పెరిగిన తర్వాత చాలా మంది ప్రయాణికులు IRCTC ద్వారానే ఫుడ్ బుక్ చేసుకుంటున్నారు. కానీ ఆ సంస్థ కాసుల కకృతి కోసం నాణ్యతను పక్కన పెట్టేస్తోంది. ప్రయాణికుల ఆటలాడుకుంటోంది. ఎవరిని ఫిర్యాదులు చేసినా నాణ్యత పాటించండంటూ విజ్ఞప్తులు చేసినా IRCTC తీరు మారటం లేదు. రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాలు, ఆహార నాణ్యతపై స్వయానా కాగ్ బొట్టికాయలు పెట్టినా ఏమాత్రం తేడా కనిపించలేదు. నాణ్యత సంగతి దేవుడెరుకు, ప్రయాణికుల ప్రాణాలకే ఎసరొచ్చేలా కనిపిస్తోంది రైళ్లలో ఫుడ్ సంగతి. తాజాగా ఓ ప్రయాణికుడు ఆర్డర్ చేసిన భోజనంలో చనిపోయిన బల్లి కనిపించింది. పూర్వ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న భక్తుల బృందానికి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల రైళ్లలో, రైల్వే స్టేషన్లలోని క్యాటరింగ్ యూనిట్లలో పరిశుభ్రతను పాటించడం లేదని కాగ్ మండిపడింది. ఈ ఆహారం మానవ వినియోగానికి పనికిరాదని, చాలా అనారోగ్య పరిస్థితుల్లో కలుషితమైన నీటితో వండుతారని కాగ్ మండిపడింది. ఆ చీవాట్లు మర్చిపోకముందే రైళ్లలో ఆహారం తింటే ప్రాణానికే ప్రమాదమనే విషయం మరోసారి రుజువైంది. జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్కు ప్రయాణిస్తున్న యాత్రికుల బృందం లక్నోకు సమీపంలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసింది. దాంట్లో చనిపోయిన బల్లి కనిపించడంతో వారు బెంబేలెత్తిపోయారు. ఆ ఆహారం తిన్న ఒక వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ఆ భోజనాన్ని బయటకు విసిరిపారేశారు తప్ప వెంటనే స్పందించలేదు. టీటీకి ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. విసిగెత్తిన ఓ ప్రయాణికుడు రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. అప్పుడు స్పందించిన కొంతమంది సీనియర్ అధికారులు వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కిడ్నీ సమస్య, పోలవరం, మంజునాథ్ కమిషన్, రాజధాని నిర్మాణంపై చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
చంద్రబాబుతో పవన్ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? వివరాలు అని తెలుసా ఇప్పుడు? ఖచ్చితంగా కళ్యాణ్ అంటే సరిగ్గా 11:25 సచివాలయంలోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు. ఆ తర్వాత దాదాపు 40 నుంచి 50 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ కానీ అలాగే చంద్రబాబు వీళ్ళిద్దరు ఏకాంతంగా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. వీరి భేటీలో ప్రధానంగా ఉద్దానం కిడ్నీ సమస్యలు, కిడ్నీ బాధితులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే అంశం మీద తనకు అవగాహన ఉన్న విషయాల్ని తాను ప్రత్యక్షంగా పర్యవేక్షించాను కాబట్టి, ప్రత్యక్షంగా చూశారు కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా పోలవరం అంశానికి సంబంధించి ఎటువంటి ప్రగతిలో వెళ్తోంది, అలాగే పోలవరం నిర్మాణానికి సంబంధించి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయనే దాని మీద కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వ్యవహారాలను కానీ ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎంతవరకు ఖర్చు పెట్టింది అనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వివరించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే అంశాలతో పాటుగా అటు పోలవరం నిర్మాణానికి సంబంధించి కానీ ఇటు రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ ఈ ఎటువంటి ఇబ్బందులు అంటే ప్రతిపక్షం నుంచి ఎటువంటి ఇబ్బందులు సృష్టిస్తున్నారు అన్న దాని మీద వీరిద్దరి మధ్య భేటీలో కూడా చర్చ వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. ప్రధానంగా చూసుకుంటామంటే ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న వైసీపీ ఏదన్నా ఇష్యూని పట్టుకుని దాన్ని విమర్శలు చేసే పని చేస్తుంది తప్ప, అంటే ఇప్పుడు జనసేన అధిపతిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏదైతే ఉద్దానం సమస్యలకు సంబంధించి ఏ విధంగా అయితే సమస్యను తీవ్రతను గుర్తించి ప్రభుత్వం వద్దకు వచ్చి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి దాని సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వాన్ని కూడా కొన్ని సూచనలు చేస్తున్నారో అదే విధంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం ఆ విధంగా కాకుండా అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్తో ఈ విషయాన్ని పంచుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా మంజునాథన్ కమిషన్ నివేదికకు సంబంధించిన వ్యవహారం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా మనకు సమాచారం అవుతుంది. దాదాపు 40 నుంచి 50 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఆ తరువాత ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి కానీ ఉద్దానం కిడ్నీల సమస్యకు సంబంధించి కానీ ఎవరైతే హార్వర్డ్ ప్రొఫెసర్ల బృందం అలాగే నెఫ్రాలజీకి సంబంధించిన వైద్యుల బృందం ఎవరైతే పర్యటించారో వాళ్ళందరితో కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అలాగే అధికారిక వర్గాలు అటు వైద్య శాఖకు సంబంధించిన వాళ్ళు అలాగే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా భేటీ కావడం జరిగింది. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్తో పాటు హార్వర్డ్ వివరించడంతో పాటుగా అధికారులు కూడా తామేం చర్యలు తీసుకుంటున్నామనే విషయాన్ని వివరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఉద్దానంలో 3 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాం, మరొక 14 డయాలసిస్ సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని చెప్పడంతో పాటుగా కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో డయాలసిస్ నిమిత్తం ఇబ్బంది పడుతున్న వాళ్ళు, కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 2,500 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా వైద్యారోగ్య శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండ ఈ సమావేశంలో ప్రస్తావించినట్టుగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళు ప్రస్తుతం ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంది ఉద్దానం కిడ్నీ బాధితులకు సమస్యలకు సంబంధించి కానీ అలాగే ఓవరాల్గా రాష్ట్రంలో ఒక ఉద్దానంలోనే కాకుండా ప్రకాశం జిల్లా కనిగిరిలో కూడా ఇదే రకమైన సమస్యతో బాధితులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా దాదాపు 14 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని కూడా ఈ సమావేశంలో అధికారులు అలాగే ప్రభుత్వ వర్గాల నుంచి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఆ తరువాత ప్రభుత్వం వైపు నుంచి ఏం చర్యలు తీసుకున్నామనే విషయం చెప్పిన తర్వాత ప్రొఫెసర్లు ఎవరైతే స్వయంగా వెళ్లి ఉద్దానంలో పరిశీలించి వచ్చారో వాళ్ళు కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఈ మీటింగ్ని 2 పార్ట్లుగా మనం చూడాల్సి వస్తుంది. ఒకటి రాజకీయ కోణంలో చూడాలి, రెండోది ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాయి ఈ 2 అంశాలని బేస్ చేసుకుని ఇవాళ భేటీ జరుగుతోంది. సో 2 భాగాలుగా, ఒకటి రాజకీయ కోణం, మరొకటి ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యగా చూడాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మధ్య భేటీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల ఆసక్తి నెలకొందనే మనం చెప్పాల్సి ఉంటుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ పిఎంఆర్. ఉస్మానియా హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. అత్యవసర సేవలు మినహా అన్నింటినీ నిలిపివేశారు. ఐఎంసీ వార్డులో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఓ మహిళా రోగి మృతి చెందింది. మహిళ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ 2 జూనియర్ డాక్టర్లపై రోగి బంధువులు దాడికి దిగారు. దాడిని ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించారు. దాడి ఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. చూడాలి.
తనపై జరిగిన కాల్పుల వ్యవహారంలో విక్రమ్ గౌడ్ కట్టుకథలు చెబుతున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలో అసలు ఏం జరిగిందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయుధాల చట్టం 24, 25 సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటనలో ఫోరెన్సిక్ నివేదిక ఇవాళ రావచ్చని భావిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలో విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఘటనలో వాడిన తుపాకీ లేకున్నా ఏ రకమైంది, ఎవరి తుపాకీ, అందులో బుల్లెట్ల సామర్థ్యం ఎంత, తుపాకీపై ఎవరి వేలిముద్రలు ఉన్నాయి ఇలాంటి అనేక అంశాలపై స్పష్టత రానుంది. విక్రమ్ గౌడ్ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత కేసులో ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ఓ కేసు విషయంలో నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపూర్ గ్రామ ఎస్ఐ దూదిరాజు తీవ్ర ఆవేదింపులకు గురి చేస్తున్నారని ఓ బాధిత రైతు కూలీ కుటుంబం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించింది. పాఠశాలలకు వెళ్తున్న తన 9 ఏళ్ల కుమారుడు తేజవర్ధన్ స్థానిక ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ తీవ్రంగా కొట్టడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు విద్యార్థి తండ్రి అంజయ్య. అయితే డ్రైవర్తో కుమ్మకైన ఎస్ఐ తనను స్టేషన్కు పిలిచి చితక్కొట్టారని హెచ్ఆర్సీకి ఫిర్యాదులో తెలిపారు. ఆయన కేసు వాపసు తీసుకోకుంటే చంపుతామని ఎస్ఐ బెదిరిస్తున్నట్లు హెచ్ఆర్సీకి తెలిపారు. దీనిపై స్పందించిన కమిషన్ నెల రోజుల్లో ఈ సంఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నల్గొండ ఎస్పీని ఆదేశించింది. మేజల్స్ రూబెల్లా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశాఖలో భారీ ర్యాలీ జరిగింది. శిశు సంక్షేమ శాఖ, ఆంధ్ర మెడికల్ కాలేజ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు మేజల్స్ రూబెల్లా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటాయన్నారు కలెక్టర్. 9 నెలల పిల్లల నుండి 15 ఏళ్ల వయసు వరకు పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయనున్నట్లు వివరించారు. విశాఖ నగరంలోని 10 లక్షల మందికి 12,543 సెంటర్లు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు వేయనున్నట్లు వివరించారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి గీతానగర్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చేశారు. చాలాసార్లు నోటీసులు ఇచ్చిన నిర్మాణం చేపట్టడంతో కోర్టు ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేశారు అధికారులు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దన్నారు అధికారులు.